యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము మార్కు సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకుందాం. యేసును గుర్తుపట్టుటకు ఇస్కరియోతు యోధా ఏం చేస్తానని యేసును పట్టుకొని బంధించుటకు వచ్చిన సైనికుడికి చెప్పాడు. జవాబు: నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో అతడే యేసు, అతనిని భద్రముగా కొనిపోవుడని యేసును పట్టుకొని బంధించుటకు వచ్చిన సైనికులతో యోధా గుర్తు చెప్పాను. 2. ఇస్కరియోతు యోధా యేసును ముద్దు పెట్టుకొనగానే యోధాతో వచ్చిన సైనికులు ఏం చేశారు? జవాబు: ఇస్కరియోతు యోధా యేసును ముద్దు పెట్టుకొనగానే యోధాతో వచ్చిన సైనికులు యేసు మీద పడి ఆయనను పట్టుకొనిరి. 3. యేసును సైనికులు పట్టుకొనగానే సీమోను పేతురు ఏం చేశాడు? జవాబు: యేసును సైనికులు పట్టుకొనగానే సీమోను పేతురు ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టి వాని చెవిని తెగనరికెను. 4. యేసు తనను బంధించుటకు వచ్చిన వారితో ఏమన్నారు? జవాబు: యేసు తనను బంధించుటకు వచ్చిన వారితో, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదీలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ వద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే లేఖనములు నెరవేరినట్టు ఇలాగ జరుగుతున్నదని చెప్పాను. 5. యేసును బంధించిన తరువాత సైనికులు మొదట ఎవరి దగ్గరకు తీసుకుని పోయిరి? యేసును బంధించిన తర్వాత సైనికులు మొదట ప్రధాన యాజకుని దగ్గరకు తీసుకుని పోయిరి. 6. ప్రధాన యాజకులు మహాసభ వారు యేసును ఏం చేయాలని సాక్ష్యము వెతుకుతున్నారు? జవాబు: ప్రధాన యాజకులు మహాసభ వారు యేసును చంపవలనని సాక్ష్యము వెతుకుతున్నారు. 7. చేతి పని అయిన యెరూషలేము దేవాలయమును పడగొట్టి తిరిగి ఎన్ని దినములలో కడతానని యేసు చెప్పాడని అక్కడ ఉన్నవారు అన్నారు. జవాబు: చేతి పని అయిన యెరూషలేము దేవాలయమును పడగొట్టి చేతి పని కాని దేవాలయమును తిరిగి 3 దినములలో కడతానని యేసు చెప్పాడని అది మేము విన్నామని కొందరు చెప్పారు. థ్యాంక్ యూ.